మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో వింటున్నటువంటి భారత ప్రజలందరికీ ఈరోజు 79 సంవత్సరాలు ముగించుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఇదేదో ఆషామాషిగా వచ్చినటువంటి స్వాతంత్రం కాదు. దీని వెనకాల అనేక మంది ప్రజల యొక్క, విప్లవకారుల యొక్క, జాతీయోద్యమ నేతల యొక్క త్యాగాలు దీంట్లో ఉన్నాయి. ఆ ఫలితంగా 190 సంవత్సరాల పరిపాలన అంతమై స్వతంత్ర భారతదేశంగా ఆవిర్భవించింది. ఆనాడు జాతీయోద్యమ నాయకులు ఆశించింది ఏమిటి, ఈ 79 ఏళ్లలో ఏమేమి సాధించగలిగాం అనేది కూడా మనం ఆలోచుకోవాలి. స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, సాగవోయి భారతీయుడా అని చెప్పి మహాకవి శ్రీశ్రీ అన్నాడు. ఈ రోజు మనం ఆలోచించుకోవాల్సిన దాంట్లో ఏమేం సాధించామనేదే కాకుండా ఇంకా ఏమేం సాధించలేకపోయాం, వచ్చిన స్వతంత్రం ఏంటి, ఇంకా రానిదేంటి. మన దేశానికి స్వతంత్రం వచ్చిన మాట నిజం, సామ్రాజ్యవాదం ఈ దేశం నుంచి పారిపోయిన మాట నిజం, మన దేశాన్ని మనమే పాలించుకుంటున్న మాట నిజం. అంటే రాజకీయ స్వతంత్రం సిద్ధించింది మన దేశానికి, మరి ఇంకా ఏం సిద్ధించలేదు. ఆర్థిక స్వతంత్రం రాలేదు, సామాజిక సమానత్వం రాలేదు. ఇవన్నీ వస్తేనే ఈ దేశానికి సంపూర్ణమైన స్వతంత్రం వచ్చినట్లు. కాబట్టి ఈ రోజు మనం అమరవీరుల యొక్క త్యాగాల్ని స్మరించుకుంటున్నామంటే మనం వాటిని గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా కులం ఉంది, ఈ రోజు కూడా మతం ఉంది, కుల ఉన్మాదం ఉంది, మత ఉన్మాదం ఉంది. మతం పేరుతో, కులం పేరుతో దాడులు చేయటం ఉన్నాయి, చంపటం ఉన్నది. కానీ మన రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే సావరెన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాసుకున్నాము. దాన్ని మనం అమలు జరుపుతున్నామా లేదా అని చూసినప్పుడు సెక్యులర్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఆధునిక దేశాలు సెక్యులర్ దేశాలుగా ఉన్నాయి. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, ఏ దేశమైనా కావచ్చు. అందులో భాగంగా మన దేశం కూడా లౌకిక దేశమే, సెక్యులర్ కంట్రీయే. కానీ భారతదేశంలో సెక్యులరిజాన్ని లేకుండా చేయాలని, పరమత సహనం లేకుండా చేయాలని మన జాతీయోద్యమ నాయకులు ఏదైతే చెప్పారో, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, ఇలా అనేక రకాల జాతులు, మతాలు, కులాలు, సంస్కృతులు వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఇది బహుళత్వం. సంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఇవాళ ఆ సుసంపన్నమైనటువంటి బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని కాలరాయాలని చెప్పి ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో, త్యాగాలు చేసిన వాళ్ళల్లో విప్లవకారులు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు అనేక మంది ఉన్నారు. కానీ ఈ దేశ స్వతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక సంస్థ ఉంది ఈ దేశంలో, అది RSS. ఆనాడే అది ఉంది. కానీ ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళ వారసులు ఈ దేశంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉండటం వల్ల ఆ భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కులాలు పెంచుతా ఉన్నారు, మత ఉన్మాదాన్ని పెంచుతా ఉన్నారు, సామాజిక అణచివేత పెరుగుతా ఉంది. ఈ దేశంలో సగం మంది మనుషులు మహిళలు. కానీ ఇవాళ ఆ మహిళల మీద ఈ బీజేపీ అధికారంలో ఉన్న 12 సంవత్సరాల కాలంలో విపరీతంగా అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగాయి. నేను చెప్తున్న లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మహిళల మీద దాడుల్లో ముందున్నది, అత్యాచారాల్లో ముందున్నాయి. అది మధ్యప్రదేశ్, హర్యానా, లేకపోతే ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రాలన్నీ కూడా. ఈ దేశం కూడా ఈ 12 ఏళ్ల కాలంలో మహిళల మీద దాడుల్లో ప్రపంచంలోనే బాగా అగ్రగామిగా ఉండటమే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితుల మీద దాడులు కూడా బీజేపీ హయాంలో పెరిగాయి. ఆదివాసీల మీద దాడులు కూడా బీజేపీ హయాంలో పెరిగాయి. కాబట్టి ఈ రోజు మన దేశానికి రావాల్సినటువంటి స్వాతంత్ర ఫలాలు రాలేదని మనం ఒక పక్కన ఆవేదన చెందుతూ ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆశయాలు మరింతగా ధ్వంసం అవుతున్నాయి, నాశనం అవుతా ఉన్నాయి. మనం ఆర్థిక స్వతంత్రం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆర్థిక స్వతంత్రం అంటే ఏంటి? ఈ దేశంలో ప్రజలందరికీ కూడా తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, నాణ్యమైనవి అందరికీ సమానంగా దక్కటమే ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సమానత్వం అవుతుంది. కానీ ఈ దేశంలో ఈ రోజు కూడా సగం మందికి నాణ్యమైనటువంటి ఇళ్ళు లేవు, నాణ్యమైనటువంటి విద్య, వైద్యం ఈరోజు సగం మందికి కూడా అందటం లేదు. చాలా ఖరీదు పెట్టి ప్రైవేట్ రంగంలో విద్యని, వైద్యాన్ని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అద్దెకు ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు ఉండాలి? 80 ఏళ్ల తర్వాత కూడా ఇల్లు లేని వాళ్ళు ఎందుకు ఉండాలి? ఇది కాదు కదా మన స్వతంత్రోద్యమ అమరవీరులు కోరుకున్నది. విద్యా, వైద్యం, కనీసమైనటువంటి సదుపాయాలు, నాణ్యమైనది, ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి విద్యా, వైద్యం ఎందుకు దక్కటం లేదు?
80 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా ఉంది ఈ రోజు ఇంతవరకు కూడా ఎవరు దాన్ని ప్రశ్నించడం లేదని అనుకున్నారు. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఒక మంచి పరిణామం వచ్చింది. ఈ భారతదేశంలో ఈ 12 ఏళ్ల కాలంలో ప్రజలందరూ కూడా కులం పేరుతో మతం పేరుతో కొట్టుకొని పోతా ఉన్నారు. ఈ దేశం బాగుపడుతుందా అని అందరూ బాధపడ్డారు. కానీ ఇవాళ జెన్ జీ ఉద్యమాలు మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న యువత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఇవాళ డిజిటల్ మీడియా యుగంలో వీళ్ళెవరు కూడా దేశం కోసం ఆలోచించరు, నిరుద్యోగం గురించి ఆలోచించరు అనుకున్నారు. కానీ ఇవాళ ఆలోచిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రారు అనుకున్నాం, కానీ యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. యువతే కాదు, ఆ యువతలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇటీవల కాలంలో పేపర్ లీకులకు వ్యతిరేకంగా, అదే విధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాల అవకతవకలకు వ్యతిరేకంగా 1997 నుంచి 2012లో జన్మించినటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరం ఇవాళ పెద్దగయి కుర్రవాళ్ళుగా ఉండి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేయడం కూడా మొదలు పెట్టింది. వాళ్ళని కూడా దేశద్రోహులు అన్నది, వాళ్ళని చైనా తొత్తులు అన్నది, పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు, వాళ్ళని తుకడే గ్యాంగ్ అన్నారు, అనేక రకాల పేర్లు పెట్టారు. కానీ వాటిని ఏటిని లెక్క చేయకుండా ఎవడో ఒకడు అకౌంటబిలిటీ ఉండాలి, ఏదో ఒక శిక్ష ఉండాలి. నీట్ పరీక్షా పత్రాలు 52 సార్లు ఈ దేశంలో ఉన్న అనేక ప్రశ్న పత్రాలు 152 సార్లు అయినటువంటి వాటికి ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి కోరారు. కనీసం విద్యామంత్రి అయినా రాజీనామా చేయాలని చెప్పి అడిగితే ఒప్పుకోకపోతే ఆ విజయం సాధించారు. అంటే విద్యామంత్రి రాజీనామా చేసినంత మాత్రం మొత్తం అయిపోతుందని కాదు, కనీసం ఒక చర్చ మాట జరగాలనేది. ఈ రోజు మళ్ళీ వాళ్లే ఈ దేశంలో ఉన్న యువత ఆగస్టు 15వ తారీఖు నాడు ప్రభుత్వ విద్యాలయాలన్నింటినీ బాగు చేసుకోవాలి చెప్పేసేసి ఎవరి గ్రామంలో వాళ్ళ స్కూల్ని బాగా తయారు చేసుకోవాలని చెప్పి ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే కాలం మనమేదో ఇంకా ఏమీ బాగుపడదు, మనం ఇంకా ఇలాగే మతాల కుమ్ములాటల్లో మునిగిపోతాం అనేటువంటి ఆవేదన ఈ రోజు చాలా మంది ప్రజల్లో ఉండేది. అలాంటి ఆవేదన ఏమీ అవసరం లేదు. మేము వస్తున్నాం రాజకీయాల్లోకి, ఈ రాజకీయాల్ని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష భావాలు కలిగినటువంటి యువత మొదలుకొని అభ్యుదయ ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి యువత మొత్తం కూడా రంగంలోకి రావటం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామం. ఇది 80వ స్వతంత్ర దినోత్సవ దినాన ఈ దేశ ప్రజలకి కొన్ని కారు చీకట్లో కాంతి రేఖలాగా అనేక రకాలైనటువంటి ఆశల్ని చిగురింపజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం 81వ 82వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి అభ్యుదయకరమైన మార్పులు వస్తాయని చెప్పి ఈ కులతత్వం మీద, మతతత్వం మీద, ఈ అణిచివేత మీద, ఈ దోపిడీ మీద, పీడన మీద ప్రశ్నించేటువంటి గళాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి మరొక్కసారి స్వతంత్రోద్యమ అమరవీరులకు తమ యొక్క లాఠీలకు తల పోటీలిచ్చి, గుండ్ల దెబ్బలకు గుండెలనిచ్చి చచ్చిన వారి త్యాగం మీద వచ్చిన దేశం మన దేశం. ఆ దేశాన్ని ఈ రకంగా మనకు అందించినటువంటి వారికి మరొక్కసారి మనందరం కూడా విప్లవాభివందనాలు, జోహార్లు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశించినటువంటి దాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా కార్యాలయం ముందు ఈరోజు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ యొక్క అభ్యుదయ భావాల్ని, ప్రగతిశీల భావాల్ని, మరి వీటన్నిటినీ కూడా దేశ ప్రజలందరిలోకి తీసుకుపోయే దాంట్లో సోషల్ మీడియా విభాగం, T10 ఇక్కడ ఉన్నటువంటి మాస్ వాయిస్ ఇవన్నీ కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ యొక్క సందర్భంగా వచ్చే స్వతంత్ర దినోత్సవం నాటికి మరింత మెరుగైనటువంటి, వేగవంతమైనటువంటి ఫలితాలు తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకొస్తాం. దేశభక్తులుగా మేము ఈ యొక్క పతాకానికి సెల్యూట్ చేస్తూ మనందరం కూడా ఈ భారత ప్రజలకి మనందరం కూడా వాగ్దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన కృషి మీరందరూ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.